ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఎగ్జిస్టింగ్ వెబ్సైట్ని బ్యాకప్ ఎలా తీయాలి, అది అప్డాట్ ప్లస్ ద్వారా ఎట్లా బ్యాకప్ తీయాలి, ఎలా రీస్టోర్ చేయాలి, ఈ టూ కాన్సెప్ట్స్ అనేది మనం ఇప్పుడు నేర్చుకోవాలి. ఓకే, చేయండి. ప్లగిన్స్లోకి వెళ్ళి యాడ్ న్యూ, యాడ్ న్యూ అప్డ్రాప్ ప్లస్. మనకి సో మెనీ బ్యాకప్ ప్లగిన్స్ ఉంటాయండి, కానీ ఇదే తీసుకున్నా అంటే మీకు ఈజీగా ఉంటుందని తీసుకున్నాం. అంటే వర్క్ అనేది ఈజీ, అంటే బ్యాకప్ తీయటం కానీ రీస్టోర్ చేయడం కానీ ఈజీగా ఉంటుంది. అప్డ్రాప్ లేకపోతే మీకు ఇట్లా రాకపోతే బ్యాకప్ ప్లగిన్స్ ఇన్స్టాల్ అంటే సెర్చ్ బార్లో బ్యాకప్ అన్నా కానీ మీకు అప్డ్రాప్ ప్లస్ వస్తుంది. డబ్ల్యూపీ ఆప్టిమైజ్ అని ఉంది. ఇక్కడ కింద డిఫరెంట్ కంపెనీస్కి సంబంధించిన ప్లగిన్స్ ఉంటాయి. ఏ ప్లగ్ అయినా దాని రోల్ ఏంటి, బ్యాకప్ తీయటం అండ్ అగైన్ రీస్టోర్. ఈ ప్రో కూడా ఉంటాయి. అంటే ఇక్కడ మనం వచ్చేస్తే ఫ్రీగా ఉన్న వాటిని ఎట్లా యూజ్ చేసుకొని బ్యాకప్ తీయటం రీస్టోర్ చేయడం అనేది నేర్చుకుంటాం. యాక్టివేట్. ఇప్పుడు ఇది యాక్టివేట్ అయిన తర్వాత ఇది ఎక్కడ విజిబుల్ అవుతుంది అంటే డాష్ బోర్డ్లో ఎక్కడ ఉంటుంది ఈ అప్డ్రాప్ ప్లస్ అనేది, ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడ ఉంటుంది? అపీరెన్స్ లో ఉంటుందా, సెట్టింగ్స్ లో ఉంటుందా, లేదా డాష్ బోర్డ్ లో ఉంటుందా? ఒకసారి చెక్ చేయండి ఎక్కడికి వెళ్ళి ఇది ప్లేస్ అయిందో. అంటే అపీరెన్స్ లో లేదు. నెక్స్ట్ సెట్టింగ్స్ లో చెక్ చేసుకోవాలి. సెట్టింగ్స్ లో ఉందా, క్లిక్ చేయండి సెట్టింగ్స్, డబుల్ క్లిక్. ఇది అడ్డు వస్తుందా, దీని పైకి తీసుకెళ్తున్నాం. ఎస్, ఇప్పుడు చూడండి సెట్టింగ్స్. నేను ఒకసారి క్లిక్ చేస్తున్నానండి సెట్టింగ్స్ మీద. జస్ట్ ఇవేముంది, ఇది ఎక్కడ ఉంది చూసారా, అప్డ్రాప్ ప్లస్. మీరు వర్క్ చేయండి, క్లిక్ చేయండి. ఇప్పుడు మనకేముంది, బ్యాకప్ అంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంది. బ్యాకప్, రీస్టోర్, మైగ్రేట్, క్లోన్, సెట్టింగ్స్, అడ్వాన్స్ టూల్స్ అండ్ ప్రీమియం అండ్ ఎక్స్టెన్షన్స్ కదా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫైల్స్ అని నథింగ్ కరెంట్లీ షెడ్యూల్, డేటాబేస్ ఉంది, బ్యాకప్ నౌ ఉంది. క్లిక్ ఆన్ బ్యాకప్ నౌ. టైం ఉంది March 21, రైట్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ March 21, 2024 3:42 అని కిందకి రండి. అలో చేయండి సార్, ఓన్లీ అలో దిస్ ప్యాకేజ్ టు బి బ్యాకప్. చూడండి ప్రాసెస్ ఏమవుతుంది, March 2024 బ్యాకప్ అవుతుంది ఇక్కడ, రైట్. ఇక్కడ వచ్చింది బ్యాకప్ హ్యాస్ ఫినిష్డ్ రన్నింగ్. క్లోజ్, నెక్స్ట్, కిందకి రండి. ఇక్కడ చూడండి, ఇది మనం నిన్న 20 అది డిలీట్ చేయండి, March 20 డిలీట్ చేసేయండి. అంటే మన బ్యాకప్ నేను తీసాము, అంతలో పవర్ పోయింది. ఓకే, డిలీట్. అంటే బ్యాకప్ తీయటం రెడీ అయినప్పుడు పోయింది. సో ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యాకప్ తీసాం. ఇక్కడ బ్యాకప్లో ఏమేమి ఉన్నాయి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డేటాబేస్ ఉంది, ప్లగిన్స్ ఉంది, థీమ్స్ ఉన్నాయి. అంటే మనం ఏ థీమ్ అయితే వాడామో ఆ థీమ్స్ ఇక్కడ ఉంటాయి. ఏ ప్లగిన్స్ అయితే వాడామో ఆ ప్లగిన్స్ ఉంటాయి. అట్లా డేటాబేస్ అంటే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే యూజర్కి సంబంధించిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంత ఉంటుంది. అప్లోడ్స్ అంటే ఇమేజెస్, ఓకే. అదర్స్ అంటే టెక్స్ట్ కంటెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వన్ బై వన్ నువ్వేం చేయాలి, ఏ సీక్వెన్స్ ఆర్డర్లో నువ్వు డౌన్లోడ్ చేస్తున్నావో ఆ సీక్వెన్స్ ఆర్డర్లో అప్లోడ్ చేయాలి డేటాబేస్. ఫస్ట్ డేటాబేస్ని నువ్వు డౌన్లోడ్ చేస్తున్నావు. ఎస్, క్లిక్ చేయండి డౌన్లోడ్. చూడండి బిగిన్ లుకింగ్ డౌన్, ఇక్కడ చూడండి డౌన్లోడ్ డీబీ అని. జాగ్రత్తగా మౌస్ దాని మీద చూడండి. ఎస్, డౌన్లోడ్ డీబీ. ఇక్కడ కింద బటన్స్ వచ్చింది, డౌన్లోడ్ టు యువర్ కంప్యూటర్. క్లిక్ చేయండి. ఇది డౌన్లోడ్ లో పైకి వెళ్తుంది. డౌన్లోడ్ బ్యాకప్ ఈరోజు డేట్ కూడా ఉంటుంది. ఓకే, డోంట్ వరీ. యా, నెక్స్ట్ కమ్ టు ద బాటమ్. నెక్స్ట్ ప్లగిన్స్, క్లిక్ ఆన్ ద ప్లగిన్స్. దాన్ని కూడా డౌన్లోడ్ చేయండి. ఎస్, డౌన్లోడ్ రెడీ ఉంది. ఇక్కడ చూడండి డౌన్లోడ్ ప్లగిన్స్ అనే ఆప్షన్ వచ్చింది, రైట్. అండ్ అగైన్ డౌన్లోడ్ ప్లగిన్స్ అనేది ఎక్కడ ఉంది, డౌన్లోడ్ ఆన్ యువర్ కంప్యూటర్. ఇది కూడా కంప్యూటర్లో డౌన్లోడ్ చేసి అవనండి, అది కంప్లీట్ అవ్వండి. పైన కంప్లీట్ అవుతుంది చూసారా, మౌస్ ఇక్కడ అది అవనండి. అయిన తర్వాత వన్ బై వన్ నీట్గా చేసుకుంది. చాలా మంది ఇమీడియట్గా చేయొద్దు, అంత పర్ఫెక్ట్ కంప్లీట్ అయినాక చేయాలి. ఎందుకంటే మళ్ళీ రీవర్క్ ఉండకూడదు.
Yes, sir. Yes, sir. Once if it is finished, it is showing zip file. Yeah, like అవును this. సార్. Okay. Next, you have to come to the Yes. bottom again and click on the Yes, sir. themes. ఈ థీమ్స్ మీద క్లిక్ Yes, yes, చేసినప్పుడు అగైన్ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ అవును సార్. వచ్చింది, డౌన్లోడ్ థీమ్స్ వచ్చింది, డౌన్లోడ్ ఆన్ యువర్ కంప్యూటర్. Okay. దీని మీద అగైన్ క్లిక్ ఆన్ ఇట్. Yes, sir. ఈ సీక్వెన్స్ ఆర్డర్ అండి. మనం ఏంటి డీబీ డౌన్లోడ్ చేసాం, తర్వాత ప్లగ్ఇన్స్, sir. తర్వాత థీమ్స్, తర్వాత ఏంటి Yes, sir. మీడియా, ఫైనల్గా అదర్స్. Media. అవును సార్. ఓకే. Okay, నెక్స్ట్ sir. అప్లోడ్స్. అయిపోయినాక అప్లోడ్స్. Uploads. Yes, sir. అయిపోయింది అది పైది థీమ్స్ అయిపోయిందా? అయిపోయింది అవుతుందా అయిపోయిందా? ఇంకా అవుతుంది. లేదు సార్, ఇంకా అవుతుంది సార్. యా, అయిన తర్వాత చేయండి. షూర్ సార్. డన్, అయిపోయింది. ఇప్పుడు చూసారా? అయిపోయింది. Yes, యా. yes. నెక్స్ట్ డౌన్లోడ్ అప్లోడ్స్ Upload. Yes. ఆన్ కంప్యూటర్. అవును సార్. ఏదైనా సార్ కొంత లిటిల్ బిట్ పేషెన్సీ ఉండాలి. అవును సార్. అవును సార్. ఏంటంటే ఇది మనకి సెన్సిటివ్ పార్ట్, ఇన్ఫర్మేషన్ అనేది Yes, వెరీ sir. ఇంపార్టెంట్. Yes. మనం ఏంటి కేర్ఫుల్గా చేయాలి. Okay, sir. ఓకే, నైస్. ఫైనల్ వన్ మనకి అదర్స్. Fine. Others. Yes, sir. ఇది త్వరగా అయిపోతుంది. అకౌంట్ Okay. డౌన్లోడ్ ఆన్ కంప్యూటర్స్. Yes, sir. ఓకే, ఇప్పుడు బాగుంది. ఏం చేశారు మీరు అప్డ్రాప్ ప్లస్ అవును ద్వారా, ఈ ప్లగ్ఇన్ ద్వారా మీరు డేటాబేస్ని డౌన్లోడ్ చేశారు, ప్లగ్ఇన్స్ని డౌన్లోడ్ చేశారు, థీమ్స్ని డౌన్లోడ్ చేశారు, అంటే ఇమేజ్ ఫైల్స్ అప్లోడ్స్కి డౌన్లోడ్ చేశారు, అండ్ అదర్స్ కూడా డౌన్లోడ్ చేశారు. అది మన Yes, sir. లోకల్ సిస్టంలో డెస్క్టాప్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ డౌన్లోడ్ అయింది. నెక్స్ట్ అండి, అవును ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ మన యొక్క వెబ్సైట్ ఎగ్జిస్టింగ్ వెబ్సైట్ ఉంది. దీన్ని డిలీట్ Yes. చేసి, దీన్ని డిలీట్ చేయాలి. ఎక్కడికి డిలీట్ చేస్తాం? సర్వర్లోకి డిలీట్ చేసి, వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసి, ఈ అప్డ్రాప్ ప్లస్ మళ్ళీ ఇన్స్టాల్ చేసి, ఈ బ్యాకప్ ఫైల్స్ Yes. డౌన్లోడ్ ఉన్నాయి, వీటిని రీస్టోర్ చేయాలి. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు Okay, బ్యాకప్ sir. చేసాం, బ్యాకప్ కంప్లీట్ అయిపోయింది. అగైన్ హౌ కెన్ అవును సార్. రీస్టోర్ బ్యాకప్ ఫైల్స్ ఇంటూ ద ఎగ్జిస్టింగ్ లేదా న్యూ ఆర్ కరప్టెడ్ వెబ్సైట్? Yes, sir. యా, గో టు హియర్ పోస్ట్ ఇంజర్లోకి వెళ్ళండి, అవును సార్. వెబ్సైట్స్లోకి వెళ్ళండి, క్లిక్ ఆన్ వెబ్సైట్స్, Website. Okay. క్లిక్ ఆన్ వెబ్సైట్స్. దిస్ ఇస్ సర్వర్ ఏరియా, రైట్? ఇక్కడ మన ఏది నువ్వు డిలీట్ చేయాలి, livereels.com డిలీట్ చేయాలి. Library. యా, అవును రైట్ సార్. సైడ్ నా మేనేజ్ అని ఉంది కదా, దాని పక్కన 3 డాట్స్ ఉన్నాయి. Yes. యూ హ్యావ్ టు Yes. డిలీట్ ద ఎంటైర్ వెబ్సైట్. కిందకి రండి, స్క్రోల్ డౌన్ అండ్ డిలీట్ ఇట్. Yes, sir. రైట్, డిలీట్. యా, ఎస్ అండర్స్టూడ్, ఎస్ ఐ అండర్స్టూడ్, అండర్స్టాండ్. Yes. యా, Yes. వి కాంట్ డిలీట్. Delete. Yes, sir. ఇప్పుడు మన వెబ్సైట్లో డేటా అంతా వెళ్ళిపోతుంది. అవును సార్. యా, livereels.com క్లోజ్డ్. Close. Okay, sir. ఓకే, రీఫ్రెష్ చేయండి. లైబ్రరీస్ ఇక్కడ ఉంటుందో వెళ్ళిపోతుందో రీఫ్రెష్. అవును సార్. Yes. Yes, sir. ఇప్పుడు బ్రౌజర్లో లైబ్రరీస్ Yes. ఓపెన్ చేయండి. బ్రౌజర్లో న్యూ ట్యాబ్లో livereels.com ఓపెన్ చేయండి. చేస్తాను సార్. ఇక్కడ వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయింది సార్. అవును సార్. ఇక్కడ ఓపెన్ చేయండి livereels.com. ఓకే సార్. live, ఎస్, ఎంటర్. ఎంటర్. ఓకే సార్. ఏమొచ్చింది? ఊప్స్, లేదు సార్. Oops. పేజ్ ఈజ్ లాస్ట్, 404 Yes, sir. సారీ అని వచ్చింది కదా. ఎస్, Yes, అంటే sir. దిస్ ఇస్ యువర్ రియల్ ప్రాబ్లమ్ ఈస్. ఓకే, Yes, sir. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ వెబ్సైట్ని ఫ్రెష్గా వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయాలి. గో టు ద సర్వర్. అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఎస్, ఎప్పుడైనా పోతే మనం ఎట్లా రీస్టోర్ చేసుకోవాలి న్యూగా చేసి. Yes, sir. యా, ఇక్కడ యాడ్ వెబ్సైట్ అని చూస్తారు రైట్ సైడ్. అవును ఇది సార్. స్టార్టింగ్లో చేసాం మనం, గుర్తుందా? యాడ్ వెబ్సైట్. Yes, sir. గుర్తుంది సార్. అవును సార్. క్లిక్ ఆన్ ఇట్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి సి ఆల్ ఆప్షన్స్ ఉంది కింద. అవును సార్. దీంట్లో మోర్ ఆప్షన్స్ వస్తే యూ హ్యావ్ టు స్కిప్ ఇట్. స్కిప్ ఐ డోంట్ sir, వాంట్, skip. ఎందుకంటే I- బ్లాగా స్టోర్ అని అడుగుతుంది. ఇది కూడా Yes, స్కిప్ sir. చేయండి, క్రియేట్ వెబ్సైట్, న్యూ వెబ్సైట్ చేస్తున్నారని. ఇక్కడ నేను తీసుకుంది ఇక్కడ చూడండి, చూస్ ద డొమైన్ అని ఉంది సరే. నేను livereels.com
అనేది హోస్ట్ ఇంజిన్ పర్చేజ్ చేశాను. అందుకని Yes, చూస్ sir. డొమైన్. ఎగ్జిస్టింగ్ డొమైన్ అంటే ఇటువైపు తీసుకోవాలి. ఆల్రెడీ నేను కొనింది కూడా డొమైన్ ఇక్కడే. ఎక్కడ కొన్నాను? అవును సార్. హోస్ట్ ఇంజిన్‌లో కొన్నాను. సెలెక్ట్ Hosting. ఇట్. Yes. యాహ్! సెలెక్ట్ ఇట్. క్లిక్ ఆన్ ఓకే సెలెక్ట్. సార్. Select. ఇక్కడ సార్. అక్కడ కాదు, ఇక్కడ. చూస్ ఇది డొమైన్ ఓకే. Yes. యాహ్! అవును సార్. ఆల్రెడీ livereels.com ఎందుకొచ్చిందంటే, నేను ఈ అవును సార్. డొమైన్‌ని హోస్ట్ ఇంజిన్‌లోనే కొన్నాను. అదే గోడాడీలో Yes. కొంటే ఎగ్జిస్టింగ్ డొమైన్ కాడ వెళ్ళాలి. యాహ్! అవును సార్. ఇక్కడ జస్ట్ మేనేజ్ సైట్ అని ఉంది చూసారా? క్లిక్ ఆన్ అవును సార్. మేనేజ్ సైట్ క్లిక్ చేయండి. దీంట్లో మీరేం చేయాలంటే Yes, sir. ఎస్ఎస్ఎల్ యాక్టివేట్ చేయాలి. Yes, ఎక్కడ yes, ఉంటుంది yes. ఎస్ఎస్ఎల్ ఇది క్లోజ్ చేయండి. Security. ఫస్ట్ హౌ వుడ్ యూ రేట్ అన్న కదా, అది క్లోజ్ చేయండి. అవును సార్. Close. Yes, sir. యాహ్! ఎస్ఎస్ఎల్ అనేది ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్‌లో హోస్టింగ్, పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంది. సెక్యూరిటీలో Yes, ఎస్ఎస్ఎల్ sir. ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేయండి. అవును సార్. యెస్. Yes, sir. అవును సార్. ఇది అయిపోయిన తర్వాత ఈ ఎస్ఎస్ఎల్ యాక్టివేట్ అయిన తర్వాత మీ జాబ్ Yes, sir. ఏంటది? వర్డ్‌ప్రెస్ అనేది ఇన్‌స్టాల్ చేయాలి. అవును సార్. ఇది ఇన్‌స్టాల్ అవుతుంది రైట్? Install. Yes, sir. యాహ్! ఇది ఇన్‌స్టాలింగ్. ప్లీజ్ Yes, కమ్ sir. డౌన్. Yes, sir. కిందకొచ్చిన తర్వాత వర్డ్‌ప్రెస్ అని ఉంది. వెబ్‌సైట్ అని ఉంది చూసారా? వెబ్‌సైట్ అనే ఆప్షన్. Yes, sir. ఈమెయిల్స్, అవును సార్. డొమైన్స్, వెబ్‌సైట్స్. ఈ ఆప్షన్‌లోకి Yes, sir. వెళ్ళండి. Yes, sir. ఇక్కడ వర్డ్‌ప్రెస్ అనే Word. సాఫ్ట్‌వేర్ ఉంది. ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. ఓకే సార్. ఇక్కడ ఇన్‌స్టాల్ వర్డ్‌ప్రెస్ అనేది మనకు ఆప్షన్ ఇన్‌స్టాల్ అని ఉంది. దాని మీద అవును సార్. క్లిక్ చేయండి. Yes, sir. ఇక్కడ మన వెబ్‌సైట్ నేము, టైటిల్ లైవ్ రీల్స్. అవును సార్. వెబ్‌సైట్ టైటిల్ లైవ్ అవును సార్. రీల్స్ ఇవ్వండి. Right. Yes, sir. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ యూజర్ నేమ్ అడ్మిన్ ఇవ్వండి. మీకు తెలిసిందే కదా పాస్వర్డ్. Admin. అహా! అవును సార్. డిజిటల్ సుధాకర్ తీసేయండి. అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ అక్కడ కాదు, కింద. ఇది. ఇక్కడ. అవును సార్. అది అడ్మిన్ ఇవ్వండి. క్యాపిటల్ ఏ. Admin. ఓకే సార్. క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్. Yes, sir. ఇన్‌స్టాల్ ఇట్. ఏంటి? ఊప్స్ వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్ డస్ నాట్ వర్క్ కరెక్ట్‌లీ. వాలిడేట్ ఇన్‌స్టాలేషన్ ఎర్రర్ వచ్చిందంట. వాలిడేట్ ఇన్‌స్టాలేషన్ మీద క్లిక్ చేయండి. ఆహా! ఏంటి Yes, sir. యాహ్! కిందకి రండి. స్క్రోల్ డౌన్ ప్లీజ్. Yes, sir. ఎస్ఎస్ఎల్ యాక్టివేట్ అయిందో లేదో చెక్ చేయండి. అవును సార్. ఆ వర్డ్‌ప్రెస్ మీద క్లిక్ చేయండి. Yes, sir. ఇది కిందకి రావాలన్నమాట. Word. Yes, sir. కిందకొస్తే మీకు ఆప్షన్స్ ఉంటాయి కదా! అవును సార్. కిందకి రండి. ఇంకో ఎస్ఎస్ఎల్ అని ఉంది. Yes, sir. Yes, sir. అది అవును అవ్వలేదు. సార్. ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేయండి. కాలేదు. Yes, sir. ఇన్‌స్టాల్. యాహ్! ఇన్‌స్టాల్ ఎస్ఎస్ఎల్. Yes, sir. క్లోజ్. బీయింగ్ ఇన్‌స్టాల్డ్ అంతే. Close. Yes, sir. రిఫ్రెష్ చేయండి. Yes, sir. ఒకసారి మన వెబ్‌సైట్‌కి ఎస్ఎస్ఎల్ ఉందా లేదా అని మనకు ఎట్లా తెలుస్తుంది? అంటే అక్కడ గ్రీన్ మార్క్ రావాలి రైట్? అవును సార్. రెండోది అవును. మన వెబ్‌సైట్‌కి Yes. వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ అయిందా లేదా అని ఎట్లా తెలుస్తుంది? మన వెబ్‌సైట్ ఇందాక ఊప్స్ అని వచ్చింది కదా! ఒకసారి ఓపెన్ చేయండి. ఊప్స్ అవును సార్. గెట్ లాస్ట్ అని వచ్చింది. Yes, sir. ఓపెన్ చేయండి. రిఫ్రెష్ ఇట్. Yes. Refresh. ఓకే సార్. ఇది కుకీస్ ఇన్‌స్టాల్ అయిందా? వచ్చేసింది కదా! గుడ్. వచ్చింది సార్. వచ్చింది. నెక్స్ట్ దీన్ని ఫార్వర్డ్ స్లాష్ అడ్మిన్. యాహ్! బ్యాక్ ఎండ్ కదా! ఇప్పుడేంటి మన బ్యాకప్ ఫైల్స్‌ని రీస్టోర్ చేయాలి. దట్ ఈస్ అవర్ ఇంటెన్షన్ రైట్? అటువంటి Yes, కేసెస్‌లో sir. మనం ఎక్కడికి వెళ్ళాలంటే ప్లగిన్స్. అవును సార్. ప్లగిన్స్. ఓకే సార్. యాహ్! ప్లగిన్స్‌లోకి వెళ్ళండి. Yes, sir. జస్ట్ యూ హావ్ టు యాడ్ న్యూ ప్లగిన్ Add. అప్‌డ్రాప్ ప్లస్. Yes, అప్‌డ్రాప్ ప్లస్. ఎందుకంటే థీమ్ కూడా దీంట్లోనే ఉంది కదా! థీమ్స్ అని డౌన్‌లోడ్ అవును చేసి సార్. అప్‌డ్రాప్ ప్లస్ అవును సార్. ఇన్‌స్టాల్ చేసుకోండి సింపుల్‌గా. ఓకే సార్. ఇన్‌స్టాల్. Yes, sir. ఇన్‌స్టాల్ నౌ. అవును సార్. యాక్టివేట్ చేసిన తర్వాత Yes, sir. ఇందాకలాగా మనం ఏంటి బ్యాకప్ రీస్టోర్ అని అంటాం. అవును సార్. రీస్టోర్ 1 బై 1 రీస్టోర్ ఓకే చేయాలి. సార్. Yes, sir. యాహ్! ఇప్పుడు ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? సెట్టింగ్స్‌లోకి వెళ్ళి అప్‌డ్రాప్ ప్లస్ ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్. అవును సార్.
అప్లోడ్ ప్లస్ దాన్ని ఓపెన్ చేయండి. Yes, sir. ఇది రైట్ సైడ్ యువర్ ఫస్ట్ బ్యాకప్ అనేది ఉంది కదా, క్లోజ్ చేయండి ఆరెంజ్ Ah, కలర్లో. Yes, sir. కిందకి రండి, స్క్రోల్ డౌన్ చేయండి. ఎక్కడ మనకి అప్లోడ్ బ్యాకప్ ఫైల్స్ ఉంది, ఎగ్జిస్టింగ్ బ్యాకప్స్ అన్నది చూసారా? అప్లోడ్ అవును సార్. క్లిక్ ఇక్కడ చేయండి. yes, sir. Yes, sir. స్క్రోల్ డౌన్ చేయండి, సెలెక్ట్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్స్. సేమ్ సీక్వెన్స్ లో Select files. డౌన్లోడ్స్ ఉంది చూడండి, ఈరోజు డేట్ లో Downloads. Okay. Yes, sir. డౌన్లోడ్స్, ఈరోజు బ్యాకప్. Oh, okay, sir. Sure, sir. సెలెక్ట్ ఫైల్స్, నెక్స్ట్ Yes, sir. ఏంటి అది అయిపోయింది. పైది ప్లగిన్స్, ఇది plugins. ఇది yes, sir. ప్లగిన్స్ కూడా ఇన్స్టాల్ చేయాలి, రీఇన్స్టాల్ చేస్తాం. అవును సార్. Yes, sir. ఎందుకంటే చాలా ప్లగిన్స్ ఉన్నాయి కదా, మనం ఎలిమెంటర్, స్మార్ట్ స్లైడర్ ఫ్రీ, అవును సార్. అవును సార్. నింజా Yes, sir. ఫార్మ్స్. సో మెనీ ప్లగిన్స్ Awesome. ఇన్స్టాల్డ్ ప్రీవియస్లీ. Yes, sir. క్రియేట్ చేయాలి. అవును సార్. అంటే ఈ రీస్టోర్, బ్యాకప్ అండ్ రీస్టోర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి వెబ్సైట్స్కి. అవును సార్. అవును అంటే ఇక్కడ కాకుండా Yes, కూడా sir. సర్వర్లో మనకి వీక్లీ బ్యాకప్ అవును సార్. ఉంటుంది బై డిఫాల్ట్. ఒకవేళ Yes, sir. ఇక్కడ మనం తీసుకోకపోయినా ఇది డైలీ బ్యాకప్కి ప్లస్ అవుతుంది. అది వచ్చేసేమో అవును. వీక్లీ బ్యాకప్ అంటే ఈ రోజు నుంచి 1 వీక్ ఎగో ఏదైతే ఉందో Okay, డేటా అవును అది సార్. ఉంటుంది. కానీ లాస్ట్ డేట్ Hmm. మనం సమ్ మోడిఫికేషన్ చేసిన డేటా అయితే అవైలబిలిటీలో ఉండదు, సడన్గా క్రాష్ అవుతాయి. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే అవును సార్. సడన్గా క్రాష్ Yes. అయినప్పుడు లేదా ప్రీవియస్ 1 అవర్ డేటా కూడా మనకి కావాలన్నప్పుడు ఇట్లా మనం ఏంది ఏ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ చేసినప్పుడు నీట్గా బిఫోర్ యు ఆర్ Yes. గోయింగ్ టు స్లీప్ యూ హ్యావ్ టు టేక్ ద బ్యాకప్. అండర్స్టాండ్? ఆ డేటా అనేది Okay, ఉంటుంది. అవును సార్. అవును సార్. Yes, sir. అంటే లాస్ పర్సంటేజ్ చాలా మన మీద ఎఫెక్ట్ అవుతుంది, తక్కువ. అవును సార్. అవును సార్. నెక్స్ట్ అగైన్ Yes, చూస్ ఫైల్. నెక్స్ట్ వచ్చేసి Yes, sir. థీమ్స్, సీక్వెన్స్ ఆర్డర్లో Hmm. థీమ్స్. Hmm. నెక్స్ట్ Yes, sir. దీంట్లో కూడా మనం ఏ థీమ్ మనం ఇన్స్టాల్ చేసింది, అస్త్రా. Astra, yes, sir. నెక్స్ట్ అగైన్ గో టు సెలెక్ట్ ఫైల్స్, అప్లోడ్స్. Yes, sir. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి, చాలా ఇమేజెస్ ఉన్నాయి. సో దట్స్ వై ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. 29.4 MB ఆల్మోస్ట్ ఇట్స్ ఈక్వల్ టు ద ప్లగిన్స్. అవును సార్. Yes, sir. ఫైనల్గా అవును సార్. అదర్స్. Others. Yes, sir. ఓకే, ఓపెన్ ఇట్. Okay, yes, sir. అయిపోయిందా? అయిపోయింది. కామ్ డౌన్ Yes, అండ్ రీస్టోర్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోండి. Restore. ఆల్ సెలెక్ట్ ఇట్. Okay. సెలెక్ట్ Okay. సెలెక్ట్ చెక్ బాక్స్ ఇస్ దేర్ నా Select. లెఫ్ట్ సైడ్.
అవును సార్. అవును సార్. అవును. Yeah, restore. Yes, sir. Yeah, choose the components to restore. Select చేసుకోండి అవును సార్. all. You have All, to yes, sir. select all. Okay, sir. Click on next. Next, yes, sir. Restore. Restore, yes, sir. Yeah, restore అవును సార్. successfully. Yes, sir. Restore successful. అవును సార్. Yeah, కిందకి రండి, ఇంకా ఆప్షన్ ఏమైనా ఉందా? Scroll no, return లేదు. to adapters configuration. ఓకే, మీరు రీస్టోర్ సక్సెస్ఫుల్లీ అన్నారు కదా, ఇది ఇట్లా ఉంచి అవును సార్. మీ యొక్క వెబ్సైట్ అవును సార్. libraries.comకి వెళ్ళండి. ప్రీవియస్ మనకు వచ్చింది Yes. ఏంటి? లైబ్రరీస్. Okay, sir. నో అక్కడ కాదు, న్యూ ట్యాబ్లో ఓపెన్. ఇక్కడ. అవును సార్. న్యూ ట్యాబ్లో Yes, sir. libraries.com. ప్రీవియస్ మనకి ఏంటి, వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏదైతే వచ్చిందో అది కాకుండా ఇప్పుడు రీస్టోర్ చేసినప్పుడు అవును సార్. ఏదైతే ఉందో ఆ పేజ్ లోడ్ అయ్యి రాలా. లేదు సార్. రీఫ్రెష్ చేయండి, కుకీస్ రీఫ్రెష్ లేదు సార్. వచ్చేసిందిగా. వచ్చింది సార్. వచ్చింది. డేటా అంతా వచ్చిందా లేదా చూడు, హోమ్ అబౌట్ వచ్చింది. Yes, sir. క్లిక్ చేయండి, అబౌట్ మీద క్లిక్ చేయండి, Yes. ఏమైనా ఇమేజెస్ Yes. ఆల్ డేటా వచ్చిందా లేదా. సి నువ్వు క్రియేట్ వచ్చింది చేసిన సార్. కాంటాక్ట్ ఫామ్ ఎవ్రీథింగ్ రాలేదన్నా, Yes. వాట్సాప్ బటన్, కాల్ బటన్, ఎవ్రీథింగ్, సోషల్ ఐకాన్స్ వచ్చింది, Everything. అవును ఇక్కడ సార్. వాట్సాప్ బటన్ వచ్చింది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కాల్ బటన్ వచ్చింది, All. Yes. కాంటాక్ట్ ఫామ్ వచ్చింది, రైట్. సి అంత ఎవ్రీథింగ్. వచ్చింది. సర్వీసెస్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ దేర్. ఇది అవును ఎంటీ సార్. పేజ్, రైట్. SEO, Yes. it's empty page. Blog you created. See, this one Yes, is sir. the blog area. అవును సార్. And again, test page yesterday we created, right? Yes. Yes, sir. See, everything, dummy pages also we అవును సార్. restored it, right? ఇక్కడ వరకు Yes. క్లియరా? అర్థమైందా? ఈ విధంగా మనం Yes, sir. అంటే Yes. ఒక వెబ్సైట్కి సంబంధించిన బ్యాకప్ని ఎట్లా అప్డేట్ ప్లస్ ద్వారా అవును సార్. చేస్తాము, తర్వాత రీస్టోర్ చేస్తాం. ప్రాసెస్ ఇట్లా సింపుల్ వేలో మనం చేయొచ్చు Yes. అనుకో. ఈజీగా ఉందా? Okay. Yes. ఓకే. Easy ఇప్పుడు ఉంది మరి సార్. ఇదే బ్యాకప్ మన సర్వర్లో వీక్లీగా ఉంటుంది. మరి అది ఎక్కడ ఉంటుందో ఆప్షన్ ఒకసారి చూద్దాం. సర్వర్లోకి వెళ్ళండి. జస్ట్ యూ హ్యావ్ టు Okay, మూవ్ sir. టు ద సర్వర్ హియర్. Yes. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఐకాన్, యా ఫస్ట్ ట్యాబ్, క్లిక్ ఆన్ ఇట్. Yes, sir. క్లిక్ చేయండి. ఇది కాదు సర్వర్, Yes, sir. 1 మినిట్ అండి. యా సర్వర్లోకి లోడ్ అయ్యాం, రైట్. Yes, sir. హియర్ గో టు ద వెబ్సైట్స్. ఇక్కడ ఆప్షన్ చూపిస్తున్నాడు. వెబ్సైట్స్ అనే ఆప్షన్లో Yes, sir. సపోజ్ మనకు కావాల్సింది లైబ్రరీస్ కదా, యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద మేనేజ్. అవును సార్. మేనేజ్ Yes. నా స్క్రీన్తో చూపిస్తున్నాడు. ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే, మీకు ఈ లైబ్రరీస్కి సంబంధించిన డేటా మీకు ఒకవేళ వెబ్సైట్ పోయినట్లయితే ఈ వర్డ్ ప్రెస్ అంతా ఇన్స్టాల్ చేసింటారు. రీస్టోర్ ఒకవేళ పోతే ఇమీడియట్గా ఏం అవసరం లేదండి, సర్వర్ క్రాష్ అయింది. మీరేం చేయాలి, అవును సార్. అవును యూ సార్. హ్యావ్ టు కమ్ టు ద ఆప్షన్స్, ఫైల్స్ అని ఉంది. ఈ ఫైల్స్ Files. బ్యాకప్ అవును అని ఉంటుంది. ఇక్కడ అవును సార్. బ్యాకప్లో చూడండి, ఇక్కడ రీస్టోర్ అనే ఆప్షన్ ఉంది. రీస్టోర్ వెబ్సైట్, ఫైల్ బ్యాకప్స్, Yes, sir. డేటాబేస్ బ్యాకప్స్. ఇక్కడ డేట్ ఉంటుంది. Okay. చూడండి, ఇది ఎప్పుడు డేటు Okay. 21. అవును ఈ సార్. రోజు వచ్చేసింది. ఈ రోజు డేటా నా దగ్గర ఉంది. అంతకుముందు అవును సార్. ప్రీవియస్ డేటా కూడా ఉంది. ఇప్పుడు 14th. 14th. Yes, sir. యా ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తే మీకు డేటా ఏ రోజు ఎప్పుడు కావాలది కూడా ఉంటుంది. సో నాకు ఈ రోజు డేటా అయితే ఎనఫ్. ఓకే, నాకు వీక్లీ వన్స్ ఆటోమేటిక్గా ఉంది. ఆ డేటాని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని రీస్టోర్ అన్నారు ఇప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా అది ప్రీవియస్ డేటా, థీమ్స్, డేటాబేస్, ఫైల్స్, ఎవ్రీథింగ్ రీస్టోర్ అయిపోతుంది. ఈ టూ మెథడ్స్లో మనం బ్యాకప్ చేసి రీస్టోర్ చేసుకుంటాం. క్లియరా? అవును సార్. Yes, sir. Clear, sir. సో ఇదండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మీకు ఏముందంటే సెక్యూరిటీ ప్లగిన్. అంటే వైరస్ రాకుండా, మన అవును సార్. వెబ్సైట్కి వైరస్ రాకుండా అవును సార్. మనము ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటాం, ఏ ఫైర్వాల్ వాడతాం అంటే ట్రౌజర్స్ నుంచి, మాల్వేర్స్ నుంచి, ఇట్లా డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ అటాక్సెస్ నుంచి హౌ వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ వెబ్సైట్ ఫ్రమ్ హ్యాకర్స్ ఆల్సో అనేది టుమారో we will discuss, and day after tomorrow we are going to discuss about how to upload paid template. ఇప్పుడు దాకా మీరు ఓన్గా డిజైన్ చేశారు కదా,
పెయిడ్ టెంప్లెట్ అవును సార్. కస్టమైజేషన్ ఎలా? అండ్ అగైన్ మండే ఆన్వర్డ్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్, ఒక ఫుల్ ఫ్లెడ్జ్ Yes, sir. టెంప్లెట్ మీరే దీంట్లో రెడీ చేయాలి. అంటే ఐఎమ్ నాట్ ఓకే గివింగ్ సార్. పెయిడ్, ఇన్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూ హ్యావ్ అవును టు సార్. డిజైన్ బై యువర్ ఓన్. అట్లీస్ట్ 4 to 5 pages మీరు డిజైన్ చేస్తే ఓకే సార్. యువర్ ఎంటైర్ కోర్స్ ఇస్ గోయింగ్ టు ఎండ్.